హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావేరి అలిక్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా నిన్నే హడావిడి అయిపోయిందని చెప్పేసి ఇంకా ఈ రోజు అన్న ప్రశాంతంగా పని చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసాం. ఇంకా ఇప్పుడైతే టైం అయితే 5:30 అలా అవుతుంది అనమాట. ఇంకా బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అందుకే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి వచ్చిన. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని తాగిన తర్వాత బయట పని అయితే చేసుకున్నాము. జీరా వాటర్ అయితే ఇంకా రెడీ అవుతుందనమాట. ఇంకా స్టార్టింగ్లో అయితే నేను అంత పెద్దగా ఏం తాగేదాన్ని కాదు. ఇంకా బావకైతే రెగ్యులర్గా ఇచ్చేదాన్ని కదా, ఇంకా అలా అలా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఎర్లీ మార్నింగే ఇలా 1 కప్ అయితే తాగుతున్నాను నేను కూడా. ఇంకా స్టమక్ కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎవరైనా చూడాలి అనుకుంటే నా లాస్ట్ వీడియో అయితే చూడండి. ఇంకా ప్రతి వీడియోలో దీని గురించి చెప్తే బోరింగ్ వస్తుంది కదా. జీరా వాటర్ తాగేసిన తర్వాత 2 to 5 మినిట్స్ అలా వాక్ చేసిన తర్వాత బయటికి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే 5:30కి అలా లేసా అని చెప్పాను కదా, 5:45కి అలా బయటికి వచ్చేసాను నేను. ఇంకా వరండా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చిన అనమాట. దాన్ని అయితే ఊకడానికైతే కొబ్బరి చీపురు అంటారు కదా, దాంతోనైతే ఊకడానికైతే అస్సలు వీలు కాదనమాట. ఇంకా నేనైతే బొంబాయి చీపురు కట్ట అంటారు కదా, దాన్నే నేను యూజ్ చేసి మొత్తం వరండా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇక బయట వాకిలి కూడా మొత్తం చీపురు కట్టతోనైతే మొత్తం ఊడ్చేసుకున్నాను అనమాట. ఆకిలి తర్వాత రోడ్డు ఉంటుంది కదా, అది కూడా మట్టి ఆకులు, మా చెట్ల నుంచి వచ్చిన ఆకులు అన్నీ అక్కడ పడతాయి అనమాట. అది కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా. అది కూడా మన ప్లేసే కదా అండి అని చెప్పేసి అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. పైప్ పెట్టేసి ఇంకా వాకిలి మొత్తం వాటర్ అయితే చల్లుకున్నాను. ఇక వరండా అయితే ఈరోజు మంగళవారం అని చెప్పేసి వరండా మొత్తం మాప్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఎక్కువ పనే ఉంటుంది నాకు ఈరోజు ఇంట్లో. వరండా మొత్తం మాప్ చేసుకొని ఇంకా అదంతా శుభ్రం చేసుకొని అక్కడ మొత్తం ఇంకా ఈరోజు అయితే తులసికోట దగ్గర కూడా కొంచెం క్లీనింగ్ అయితే చేశాను అనమాట. తులసికోట దగ్గర కూడా అలంకరణ చేసుకుంటాను నేను ఈరోజు. నేనైతే సాంపి కలరు ఉందని చెప్పేసి నేనైతే చూసుకోలేదనమాట. ఇంకా ఈ మంగళవారం ఇంకా శుక్రవారం ఈ 2 డేస్ అయితే నేను సాంపి కలర్ అయితే వేస్తాను కదా, ఇంకా ఉందని చెప్పేసుకొని నేనైతే తెచ్చుకోలేదనమాట, మర్చిపోయినా. ఇంకా షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నానమాట. ఇంకా నార్మల్గా వాటరే చల్లి సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే సాంపి కలర్ వేయడానికైతే కుదరలేదు. ఇంకా ఈ వాతావరణం కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు మనం గెస్ చేయలేకపోతున్నాం కదా. వాతావరణం అయితే చాలా కూల్గానే ఇంకా ఉందన్నమాట. ఇట్లా ఉంటే కూడా మనకు చాలా లేజీగా ఉంటాం కదా, చాలా కూల్గా ఉందన్నమాట. వర్షం వచ్చినట్టే అనిపించింది కొద్దిసేపు అయితే, అలా అలా లైట్గా చినుకులు కూడా వచ్చినాయి. ఇక నేను అందుకే పెద్దగా ముగ్గు అయితే పెట్టుకొని కలర్స్ అయితే ఏం పెట్టుకోలేదనమాట. సింపుల్గానే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎలా గోటి ముగ్గులు అంటారు కదా, ఇంకా అలాగే వేసేసుకొని చిన్నగా మధ్యలో కలర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో పారిజాతం చెట్టు వీడియోలో అవుపిస్తుంది కదా, ఇంకా దానికైతే పూత పూయడం అయితే అయిపోయిందనమాట. ఇంకా పూలు పూయట్లేదు, కానీ చెట్టు మాత్రం చాలా అంటే చాలా హైట్ అయిపోయిందనమాట. మా ఇంటి ముందు వాళ్ళ ఇంటి స్లాబ్ అంతా హైట్ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని ఏం చేయాలో, కొట్టేయొచ్చా, నాకైతే చిన్న డౌట్ ఉందనమాట. మీకు ఎవరికన్నా ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. దాన్ని ఏమంటారు, కొట్టేయొచ్చా, విరిసేయొచ్చా, కింది వరకు తీసేద్దాం అనుకుంటున్నాము. తీసేయొచ్చా తీసేయలేదో నాకైతే తెలియదు. మీకు ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే నాతోనైతే షేర్ చేసుకోండి. ముగ్గు పెట్టడం అయిపోగానే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయితే వచ్చిన. ఇక డైలీ రొటీన్ ఏముంటుందంటే లేవగానే స్నానం ఫ్రెష్ అయిపోగానే పిల్లలకైతే మిల్క్ ఇచ్చేసిన. హైడ్రమ్మకు హార్లిక్స్ విత్ మిల్క్, మా కన్నయ్యకైతే నార్మల్ మిల్క్, ఇంకా బావకైతే జీరా వాటర్ ఇచ్చేసి కిచెన్లోకి వంట వండడానికి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే సింపుల్గా అయిపోవాలి వంట, ఇంకా ఎక్కువ పూజ ఉంటుంది కాబట్టి ఇంకా టిఫిన్స్ ఈ వంట అయితే తొందరగా నేనైతే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. రైస్ వండేసి ఇంకా బీన్స్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా నిన్నటి పిండే కొంచెం ఉంటే బావకైతే ఒక 3-4 చపాతీస్ అయినాయి అనమాట. బావకైతే పెట్టేశాను, అదే కర్రీ పెట్టేసిన. ఇక బావ అయితే తిన్నాడు. అయితే దేవునికి అలంకరించుకోవడం కోసం అయితే పూల అంకుల్ అయితే ఎర్లీ మార్నింగే వస్తాడనమాట. నేనైతే అంకుల్ని అయితే మిస్ అయిపోయినా అనమాట. అందుకే ఈరోజు ఫ్లవర్స్ అయితే మా ఇంటి ముందర ఉన్న చెట్టు ఎల్లో ఫ్లవర్స్ అంటారు కదా, అవి అయితే చాలా పూసినాయి అనమాట. ఇంకా ఈరోజు అయితే పూజకైతే నేనైతే అవే వాడుతున్నా. ఇంకా ఫస్ట్ అయితే పూజకు సంబంధించిన అన్నీ ఏమంటారు, దీపపు కుందులు, రాగి చెంబు, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇంకా ప్రశాంతంగా పిల్లలకైతే పాలు తాగించి బావకు టిఫిన్ పెట్టేసా. ఇంకా నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు కదా, ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను అనమాట. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను, అలాగే ఇంట్లో పూజ చేసుకున్నాను. మా ఇంట్లో ఈశాన్యం వైపు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉన్నారని చెప్పా కదా, ఇంకా అక్కడ కూడా పూజ చేసుకున్నాను. ఇంకా రాగి చెంబులో అయితే వాటర్ పోసుకొని
1 కాయిన్ అండ్ కొన్ని అక్షంతలు, కుంకుమ, పసుపు, ఫ్లవర్స్ అయితే అక్కడ పెట్టుకుంటాను నేను ఫ్రైడే ఇంకా మంగళవారం అయితే. ఇవన్నీ నాకైతే మా అత్తమ్మ చెప్పిందనమాట. తను చెప్పినట్లు నేను చేస్తాను. పూజ అయితే అంతా అయిపోయింది. ఇంక నాకు తెలిసిన 2 శ్లోకాలు అయితే చదువుకున్న తర్వాత పూజ అయిపోయాక ఇంక సూత్రాలకైతే పసుపు కుంకుమ పెట్టుకుంటాను. రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో అలాగే. ఇక అయితే ఈరోజు మంగళవారం కాబట్టి ధూపం అయితే వేశాను. ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ వెబ్స్ అయితే వస్తాయి అన్నీ. ధూపం వేయలేదనుకో మా బావ అయితే కంపల్సరీ వేసాడనమాట. ఇక పూజ అయిపోగానే హైడ్రమ్మకు కూడా టిఫిన్ అయితే తినిపించా. ఒకటే చపాతీ తిన్నది. ఇక దాన్ని రెడీ చేసేసి ఇక బావ డ్యూటీకి, హైడ్రమ్మ స్కూల్కి ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఏముంటుంది, ఇంకా డైలీ రొటీన్ లానే గిన్నెలన్నీ తోమేసుకోవడం, ఇంకా బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకోవడం, ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకోవడం, ఎక్కడి వరుసలు అక్కడ మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడం ఇంతే ఉంటుంది కదా. ఇంకా టిఫిన్ అయితే తక్కువ చేసా అని చెప్పా కదా, ఇంకా టిఫిన్ అయితే ఏం లేకుండే. నిన్న నైట్ అయితే మా బాపమ్మ వచ్చిందనమాట. తను వస్తూ పిల్లల కోసం అని చెప్పేసి అప్పాలు అయితే తెచ్చింది. ఇంకా నేనైతే చాయ్ పెట్టుకొని అవే అప్పాలు చాయ్లో ముంచుకొని ఇంకా అదే టిఫిన్ అనుకొని అయితే నేనైతే తినేస్తున్నాను అనమాట. ఇప్పటి నుంచి మా బాపమ్మ కూడా వీడియోస్లో రెగ్యులర్గా అవుపిస్తుంది అనమాట. తను కూడా ఒక మెంబర్ మన ఫ్యామిలీలో. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 AM అవుతుందన్నమాట. వెదర్ చూడండి చాలా చల్లగా ఉంది. సన్ రైజ్ కూడా రాలేదన్నమాట. ఈ చల్లని వెదర్కు టీ తాగుతూ అలా కూర్చున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.